అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథాసుధా బై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనుష రెడ్డి గారు. ఫ్రెండ్స్, కథలోకి వెళ్లే ముందు మరి ఆయుషికి ప్రమాదం, కడుపులో ఉన్న పిల్లలకు కూడా ప్రమాదం అని చెప్పారు కదా. మరి ఈ ప్రమాదాల నుంచి ఆయుషిని, తన పిల్లల్ని ఎలా కాపాడుకోబోతున్నాడు అయాస్? మరి ఆయుషి కడుపులో కవలలు ఉన్నారని ఇప్పటికైనా చెప్తాడా, లేదా తన బిడ్డలకి ఎలాంటి ప్రమాదం రాకుండా అయాస్ తన శాశక్తిగా ప్రయత్నిస్తాడా? నిజంగా ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంటేనా, లేదా ఎవరైనా హస్తం ఉందా? ఆ రోజు కేరళలో పూజారి గారు చెప్పింది దీని గురించేనా? మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దామా? ఆహిల్ను జోయాన్ తీసుకుని మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి అంకుల్, అయాస్ ఉన్నాడుగా, వాడి భార్యను వాడు చూసుకుంటాడులే అని చెప్తాడు. కాసేపు వెయిట్ చేద్దాం, రిపోర్ట్స్ లో ఏముందో తెలుసుకుని ఆయుషి బాగుంది కాబట్టి ఒకేసారి ఇంటికి తీసుకెళ్దాం ఆహిల్ అని చెప్తారు యశోద. డాక్టర్ రిపోర్ట్స్ ను చూసి పక్కన పెట్టిన డాక్టర్, మీ వైఫ్ ట్విన్స్ ను క్యారియన్ చేస్తోందని మీకు తెలుసా మిస్టర్ అని ఆ డాక్టర్ అడిగితే, అఫ్ కోర్స్ ఐ నో ఇట్, బేబీస్ హెల్త్ బాగుంది కదా డాక్టర్ అని అయాస్ కంగారుగా అడిగాడు. ఇది చాలా సెన్సిటివ్ విషయం మిస్టర్ అయాస్. ఒక బేబీ హెల్త్ బాగుంది కానీ కింద పడ్డాక చాలాసేపు ఒకే పొజిషన్ లో ఉండడం వల్ల ఇంకో బేబీపై ప్రెషర్ పడింది. హార్ట్ బీట్ వీక్ గా ఉంది. ఆక్సిజన్ శాచురేషన్ కూడా డ్రాప్ అయ్యింది. సో బేబీకు ప్రమాదం అని చెప్తున్నారా డాక్టర్? ఎస్ మిస్టర్ అయాస్ ఖాన్, బేబీ సిచ్యువేషన్ ఇలాగే ఉంటే అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ అంటే, నో, నాకు నా వైఫ్ తో పాటు బేబీస్ కూడా హెల్దీగా కావాలి డాక్టర్, ట్రీట్మెంట్ చెయ్యండి అని అయాస్ బాధను దాస్తూ అడుగుతాడు. ఓ 1 వీక్ తర్వాత కూడా బేబీ కండిషన్ ఇలాగే ఉంటే మాత్రం మీకు వేరే ఆప్షన్ లేదు మిస్టర్ అయాస్ అని డాక్టర్ చెప్తే భారమైన మనసుతో ఊకొట్టిన అయాస్, బట్ ఈ విషయం నా వైపు తెలియకూడదని చెప్తాడు. ఓకే అని డాక్టర్ చెప్తే తిరిగి ఆయుషి ఉన్న రూమ్ కి వచ్చిన అయాస్ కు ఆయుషి తల నిమురుతూ జయవర్ధన్ గారు కనిపిస్తే జోయా కోసం వెనక్కి వచ్చేయబోతే ఆహిల్ ఎదురుగా వచ్చి, ఆంటీను అంకుల్ను జోయాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, తిరిగి మార్నింగ్ వస్తాం, నువ్వు ఆయుషిని చూసుకో అయాస్ అని అంటాడు ఆహిల్. అయాస్ కూడా అదే అనుకోవడంతో అమ్మీతో పాటు ప్యాలెస్ లో ఎవరికి తెలియకూడదని చెప్తాడు అయాస్. అని ఆంటీ అంకుల్ వెళ్దామా అని ఆహిల్ అడిగితే, ఆయుషి నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చి, ప్రాబ్లం లేకపోతే ఆయుషిని కూడా ఇంటికి తీసుకుని వెళ్దాం అయాస్ అని అంటారు జయవర్ధన్ గారు. తను ఈ రోజు ఇక్కడే ఉండాలి మావయ్య, మీరు వెళ్ళండి అని అయాస్ అత్త మమ్మల్ని పంపిస్తూ జోయాన్ ఎత్తుకుని ముద్దిచ్చి, నా ప్రిన్సెస్ డల్ అయిందని చెప్తాడు. నేను ఆహిల్ మామూతో వెళ్తాను డాడీ, అక్కడ అయాన్ ఉన్నాడుగా, ఆడుకుంటానని చెప్తుంది జోయా. మాము కాదు చాచా అని అయాస్ అంటే, నాకు మాముని అని అంటుంది బుడ్డది. అయాస్ ఆహిల్ ను సీరియస్ గా చూస్తే, పాపం నా క్యూట్ బేబీ, ఎలా పిలిచా నాకు ఓకేరా అని అంటాడు. అయితే రేపడు రా అని పిలుస్తుంది ఓకేనా అని అదే అసహనంతో అడిగితే, జోయా వైపు ఒకసారి చూసి, నాకు ఓకే అయినా మమ్మల్ని చూసి ఇంత జలసేంట్రా నీకు, తన ప్యాలెస్ కు వెళ్ళడం ఇష్టం లేదట, నాతో వస్తుంది, మార్నింగ్ తీసుకొస్తాను బాయ్ అని ఆహిల్ ముందుకు కదిలితే ఆయుషి ఉన్న రూమ్ లోకి వస్తాడు అయాస్. అప్పటికే ఆయుషి నిద్రపోతూ కనిపిస్తే స్టూల్ లాక్కొని దగ్గరే కూర్చున్న అయాస్ ఆయుషి తల నిమురుతూ ఆమె మొహంలోకే చూస్తాడు. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వాటి ఎఫెక్ట్ కు ప్రశాంతంగా నిద్రపోతుంటే గుక్క మీద పెదవుల్ని అద్ది డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తాడు అయాస్. భార్యకు శ్రీమంతం రోజున సర్ప్రైజ్ ఇవ్వాలని ఆశపడ్డ అయాస్ కు ఇప్పుడు బేబీ గురించి కొత్త దిగులు పట్టుకుంటే మనసులోని బేబీకి ఏం అవ్వకూడదని గట్టిగా అనుకుంటూ ఆయుషిని చూస్తూ కాలం గడిపేస్తాడు అయాస్. ఆహిల్ జయవర్ధన్ గారిని యశోదను డ్రాప్ చేసి జోయాతో కలిసి ఇంట్లోకి అడుగు పెడితే జోయా అని ఎత్తుకున్న కావ్య జోయా బుగ్గులకు ఆపకుండా ముద్దులు పెడుతుంటే అయాన్ అక్క అనుకుంటూ వచ్చేస్తాడు. బావగారు అక్క రాలేదా అని కావ్య బయటకు చూస్తుంటే, లేదు, జోయా ఒక్కతే వచ్చింది. కావ్య కాఫీ తీసుకొని రాని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు ఆహిల్. అత్తయ్య చూస్తూ ఉండండి. కావ్య కిచెన్ కు వెళ్తే అయాన్తో ఆటల్లో పడి కావ్య కేరింగ్ తో అమ్మను కాసేపు మరుస్తుంది జోయా. జోయా మూడ్ సెట్ అవ్వడానికి కొడుకుని కూతుర్ని బయటకు తీసుకెళ్లి జోయా మొహంలో నవ్వును తెస్తాడు. ఈవినింగ్ 7 అవ్వగానే యశోద డిన్నర్ తో పాటు హాట్ మిల్క్, ఆయుషి కోసం డ్రెస్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. కాసేపు ఉండి అల్లుడే అమ్మాయి చూసుకుంటాడని ఆవిడ ఇంటికి వచ్చేస్తే, కమ్ అని బెడ్ దిగుతున్న ఆయుషికి చేతిని అందించాడు అయాస్. అయాస్ చేతిని పట్టుకుని వాష్రూమ్ కు నడిచిన ఆయుషి ఫేస్ వాష్ చేసుకుని వస్తే 2 చేతుల్లోకి తీసుకున్నాడు అయాస్. బెడ్ మీద దించి హాస్పిటల్ గౌన్ తీసి మ్యాక్సీ వేసిన అయాస్ జుట్టును లూజ్ గా రబ్బర్ బ్యాండ్ వేసి బంధించి 2 కనుబొమ్మల మధ్య బొట్టును పెడతాడు అయాస్. అత్తింటి నుండి తీసుకుని వచ్చిన ఫ్లాస్క్ నుండి మిల్క్ ను గ్లాస్ లో పోసి ఆయుషి చేత తాగించి పెదాలం తుడిచి కాసేపు పడుకో అని చెప్తాడు అయాస్. పడుకుంటే అదే ఫ్లాష్ అవుతోంది, నేను మంటలో చిక్కుకున్నదే గుర్తొచ్చి నన్ను భయపెడుతోంది అయాస్ అని అంటుంది ఆయుషి బేలగా. ఆయుషి బెడ్ రెస్ట్ కానుకుంటే వెనక పిల్లో ఉంచిన అయాస్, నేనున్నానుగా పడుకో అని అంటాడు. చాలా భయపెట్టాను కదా, ముందు కొంగి నిన్ను చూసేంత వరకు ఇది నార్మల్ కాలేదని
హార్ట్ మీద ఆయుషి చేతినుంచుకుంటాడు అయాస్. అయాస్ కళ్ళలోకి చూస్తూ మిస్ యూ మిస్టర్ ఖాన్ అని అయాస్ షర్ట్ పట్టుకుని లాగితే అతని గుండెల్లో మొహం దాచుకుంటుంది ఆయుషి. 2 చేతులతో ఆమెను బంధించి గుండెలు కదుముకున్న అయాస్ తల మీద ముద్దిచ్చి మేబీ మిస్కియా మెయిన్లీ తెరి టచ్ అని హగ్ను వదులు చేసి ఆయుషి గడ్డం పైకెత్తి తలను పైకెత్తుకొని కంఫర్ట్ గా ఉన్నావా అని అడుగుతాడు అయాస్. అని ఆయుషి కళ్ళు మూసుకుంటే ఆమె మొహాన్ని దోసిలిలోకి తీసుకుని ఇరువురి పెదవులను ఒకటి చేస్తాడు అయాస్. తీయటి ముద్దును రుచి చూపించి వదిలి బంప్ను నిమిరి కిందకు వంగిన అయాస్ ముద్దిచ్చి ఈ అబ్బు ఉన్నంత వరకు మీకేం కాదని కళ్ళు మూసుకుంటాడు అయాస్. మూసిన రెప్పల వెనక అతని కళ్ళల్లో నుంచి వెచ్చని కన్నీరు జారగానే హెల్దీగా ఉన్న బిడ్డ కిక్కిస్తుంది. ఆయుషి అయాస్ భుజం గట్టిగా పట్టుకుని మిస్టర్ ఖాన్ బేబీ కిక్కిచ్చిందంటే నా బిడ్డకి ఏ ప్రమాదం లేదు కదా అని అంటుంది ఆరాటంగా. ఆమె కళ్ళల్లో ఆరాటాన్ని గమనిస్తూ అని మాత్రమే అన్న అయాస్ మనసుని కఠినం చేసుకుంటూ రెస్ట్ తీసుకో అని చెప్తాడు. అని ఆయుషి మెల్లిగా తలూపి బెడ్ మీద పడుకుంటూ నాతోనే ఉండు అని అయాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆయుషి. ఉంటాను, నన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాని అని అయాస్ బెడ్ మీద కూర్చుంటే కలిసి పడుకుందాం మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయుషి. ఇదేమైనా మన బెడ్రూమ్ లో ఉన్న కింగ్ సైజ్ బెడ్ అనుకున్నావే, కలిసి పడుకోవడానికి బెడ్ సరిపోదు, నువ్వు పడుకో అని నేను ఇక్కడే ఉంటానని ఆయుషి బుగ్గం లాగుతాడు అయాస్. నో, నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదని ఆయుషి అయాస్ ని వదలకపోతే ఒక సైడ్ తన ఆకారానికి సరిపోకపోయినా అడ్జస్ట్ అయిన అయాస్ తన భుజాన్ని ఆమెకు పాన్పుగా మారిస్తే కళ్ళు మూసుకుంటుంది ఆయుషి. మత్తుగా కళ్ళు తెరిచిన శశికళకు బలమైన చెయ్యి కనిపిస్తే చేతిని తనను తాను చూసుకుంది. అభయ్ చేతిలో బందీ అయిన శశికళ నిద్రపోతున్న అభయ్ ముఖంలోకి చూస్తుంది. ఎలా చూసుకున్నా అభయ్ శశికళ కన్నా అన్నీ ఎక్కువే. అందమంటావా, తనకంటే అభయ్నే ఆ స్టైల్ గా హ్యాండ్సమ్ అట్రాక్టివ్ పర్సనాలిటీతో ఉంటాడు. తల్లి లేని పిల్లకు ఎక్కువ స్వేచ్ఛనివ్వకూడదని ఆంక్షల మధ్య పెరిగిన తనకు అసలు తనకు ఆంక్షలంటే తెలియని అభయ్కు చాలా తేడా ఉందని గ్రహిస్తుంది శశికళ. పెరిగిన అభయ్ గడ్డాన్ని చూస్తూ చూపును అతని పైనుంచి మళ్లించలేకపోతుంది శశికళ. నీకు నేను సరిపోతానా? ఒక్క తప్పుకు ప్రతిఫలంగా నీతో లైఫ్ ను పంచుకోవాలని అనుకోవడం అత్యాశ అవుతుందేమో కదా. బిడ్డను అడ్డు పెట్టుకుని నీ లైఫ్ లోకి నీ ఆస్తిని చూసి వచ్చానని పబ్ లో అన్నట్టు అభయ్ ఫ్యామిలీ కూడా అనుకుంటుందా? కానీ నాకే తెలియకుండా నేను నీకు అలవాటు పడిపోతున్నాన్రా అని వణుకుతున్న చేత్తో అభయ్ నుదుటి మీద పరుచుకున్న జుట్టుని వెనక్కి నెడుతూ నిమురుతుంది శశికళ. చిన్నగా కదిలిన అభయ్ శశికళ గుండెల్లో ముఖం దాచుకుని ముక్కుతో రాస్తాడు. గుండె కొట్టుకుని వేగం పెరిగితే ఏం చేస్తున్నావు, దూరం జరగని అంటుంది వణుకుతున్న స్వరంతో శశికళ. డిస్టర్బ్ చేయకే అని శశికళ చేతులు తన వీపు చుట్టూ తనే వేసుకున్న అభయ్ ఇందాక నిమిరినట్టు ఇంకోసారి నిమరవా శశి అని క్యూట్ గా అడుగుతాడు. శశికళ అభయ్ జుట్టులోకి చేతిని జొనిపి నిమిరితే అభయ్ పెదవులు విచ్చుకుంటాయి. డ్రెస్ ను కిందకు లాగి కుడి ఎద మీద ముద్దిస్తాడు అభయ్. సున్నితమైన ప్రదేశంలో అంతకన్నా సున్నితమైన అభయ్ ఇచ్చిన ముద్దుకు సూదిలా గుచ్చుకున్న తన గరుకు గడ్డానికి ఊపిరి భారంగా తీసుకుంటుంది శశికళ. ఆమె గుండె చప్పుడు వింటున్న అభయ్ సైడ్ స్మైల్ ఇచ్చి శశికళ కంఠం మొత్తం పెదవులతో ఎంగిలి ముద్రలు వేయడం మొదలు పెడితే అభయ్ స్టాప్ ఇట్ అని హీనమైన స్వరంతో అంటుంది శశికళ. వై బేబీ, కంట్రోల్ మిస్ అవుతున్నాగా అని నవ్వుతూ అడిగాడు అభయ్. నో, నేనేమీ అంత వీక్ కాదు, ముందు నన్ను వదలని అభయ్ నెట్టే ప్రయత్నం చేస్తుంది శశికళ. నీతో మార్నింగ్ డ్రామాస్ చేయాలని చాలాసార్లు అనుకున్నానే, ప్లీజ్ కాసేపు కోఆపరేట్ చేయవే అని రిక్వెస్ట్ చేసుకున్న అభయ్ శశికళ బుగ్గలను ముద్దాడి ఆమె ముఖంలోకి చూస్తాడు. కింద పెదవిని పంటి కింద నలుపుతూ టెన్షన్ గా చూస్తుంటే ముందుకు వంగి శశికళ పెదవులను అందుకొని మొదట స్మూత్ గా కిస్ చేసి మొదలుపెట్టి గాఢంగా మార్చేస్తాడు అభయ్. ఊపిరి కూడా అందకపోతే ఐస్ ఫ్రూట్ లా తన పెదవుల్ని వదలకుండా చీకేస్తున్న అభయ్ తీరుకు పొట్టలోకి మోకాలతో పొడిచి అతని నెట్టేసి పొట్ట పట్టుకుని బెడ్ దిగుతుంది శశికళ. అభయ్ శశికళను చూస్తూ ఏంటే కిస్ చేస్తుంటే నెట్టేసావని డిసప్పాయింట్ గా అడుగుతాడు. ముద్ద ఇది అని కింద పెదవికి బొక్కను చూపిస్తూ బ్లడ్ తుడుచుకుంటుంది శశికళ. అభయ్ అల్లరిగా నవ్వుతూ ఇందాక కిస్ చేస్తుంటే నన్ను గట్టిగా చుట్టుకున్నావు చూడు, వాటినే ఫీలింగ్స్ అని అంటారు. మనకిష్టమైన వాళ్ళ టచ్ కు వస్తాయి అవి ఫీలింగ్స్. సో నేనంటే నీకు కూడా ఇష్టం స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ ఇష్టం ఎప్పుడో స్టార్ట్ అయింది అనుకో అని అంటాడు నవ్వుతూ అభయ్. అభయ్ నే కొరకొరా చూసి ఈడియట్ అని అరిచి వాష్రూమ్ కు వెళ్లి డోర్ క్లోజ్ చేసి నవ్వుకుంటుంది. అభయ్ మాటలకు శశికళ బ్రేక్ఫాస్ట్ తినిపించి పెదాలను తుడిచిన అయాస్ వెళ్దామా అని ఆశని చూస్తూ అడిగితే అని కిందకు జారిన జిప్ కోసం జుట్టును ముందుకేసుకుని అయాస్ కు వీపును చూపిస్తుంది ఆయుషి. జిప్ ను పైకి లాగి కమ్ అని చేతిని చాపాడు అయాస్. నేను నడుస్తాను అయాస్ అని ఆయుషి అంటే నో, నేను మొయ్యగలను, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండని కసిరి ఆయుషిను 2 చేతుల్లోకి తీసుకుంటాడు అయాస్. బరువు పెరిగాను మిస్టర్ ఖాన్ అని ఆయుషి అంటే ఇంకో 50 కిలోలు పెరిగినా నేను నిన్ను మోయగలను ఆయుషి అని కార్ వైపు నడుస్తాడు అయాస్. కార్ డోర్ ఓపెన్ చేసి ఆయుషిని కూర్చోబెట్టిన అయాస్ సీట్ బెల్ట్ పెడుతూ దగ్గరగా ఆయుషి నుదుటి మీద ముద్దిచ్చి తన స్టీరింగ్ ని పట్టుకుంటాడు. నీరసంగా అనిపిస్తుంటే వెనక్కి వాలి అయాస్ వైపు పూర్తిగా తిరిగింది ఆయుషి. చెంపను చేయి పెట్టుకుని అయాస్ ని చూస్తుంటే
రోడ్డు చూస్తున్న అయాస్ క్యా దేఖ్ రహే హో అని అడిగాడు. చిన్నగా పెదవుల్ని సాగదీసి నిన్నే అని ఆయిషీ అనగానే అయాస్ మీసం చాటున చిన్న నవ్వు వచ్చి వెళ్తే 40 దాటకుండా డ్రైవ్ చేస్తుంటాడు అయాస్. మిస్టర్ ఖాన్ ఎందుకలా ఉన్నావని అడుగుతుంది ఆయిషీ. ఎలా ఉన్నాను? సీరియస్ గా నేనుకో బాగా డిస్టర్బ్ గా కనిపిస్తున్నావు. డాక్టర్ ఏమన్నారు మిస్టర్ ఖాన్? బేబీకి ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది ఆయిషీ అయాస్ ని చూస్తూ. నథింగ్, అలాంటిదేం లేదు. డోంట్ గెట్ స్ట్రెస్డ్ ఆయిషీ. నువ్వు ఇప్పుడే వీక్ గా ఉన్నావని అంటాడు అయాస్. నువ్వు ఉండగా నాకేమవుతుంది మిస్టర్ ఖాన్ అని ఆయిషీ నవ్వితే ఆయిషీ కుడి చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్న అయాస్ కార్ను అత్తింటి ముందర ఆపితే అయాజ్ ని చూస్తుంది ఆయిషీ. ఆమె చూపులకు అత్తయ్య మామయ్య అప్సెట్ అవుతారు. ఓ 4 days ఇక్కడే ఉండని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు అయాస్. అని ఆయిషీ కార్ దిగితే అక్కడే ఆగండని గుమ్మం ముందే ఆపేసి ఇద్దరికి కలిపి దిష్టి తీసి లోపలికి పిలుస్తుందా యశోద. ఆయిషీని బెడ్రూమ్ లో వదిలిన అయాస్ అత్త పంపిన జ్యూస్ ను భార్యతో తాగించి తను స్ట్రాంగ్ కాఫీ తాగుతాడు అయాస్. రెస్ట్ తీసుకో ఆయిషీ, బాయ్ అని ఆయిషీ నుదుటి మీద ముద్దిచ్చి అయాస్ వెళ్తుంటే అతని చేతిని పట్టుకుని ఆపిన ఆయిషీ అప్పుడే వెళ్ళిపోతున్నావా అని దిగులుగా అడుగుతుంది. బిడ్డ గురించి దిగులు పడుతున్న అయాస్ ఆయిషీ ముందు బయటపడటం ఇష్టం లేక మళ్ళీ వస్తానని ఆయిషీ చేతిని సున్నితంగా విడిపించుకొని డోర్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చేస్తే అదేంటి అయాస్ బాబు అప్పుడే వెళ్తున్నావా అని అడుగుతుంది యశోద. వెళ్ళాలత్తయ్య, రేపు వస్తాను. ఆయుషి జాగ్రత్త. టైం టు టైం ఫుడ్ మెడిసిన్ తప్పకుండా తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు అయాస్. ప్యాలెస్ కు వెళ్ళగానే షవర్ బాత్ చేసి వైట్ కుర్తా వేసుకుని నమాజ్ చేయడానికి మోకాళ్ళ మీద కూర్చుంటాడు అయాస్. తన భార్య కడుపులో ఉన్న తన 2 బిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ అల్లాను మనస్ఫూర్తిగా ప్రార్థించి కిందకు నడుస్తాడు అయాస్. అయాస్ ఒక్కడివే వచ్చావు, ఆయుష్ని తీసుకుని రాలేదే అని తల్లి అడిగితే తను ఇంకో 4 రోజుల నుండి వస్తుందిలే అమ్మి అని సోఫాలో కూర్చుంటాడు అయాస్. కొడుకు వైపే వింతగా చూస్తూ సబ్ ఠీక్ హేనా అయాస్ అని అడిగితే అన్న అయాస్. నువ్వు ఇలా రా అమ్మి అని ఆవిడ చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఒడిలో తలపెట్టుకుని సోఫాలోనే పడుకుంటాడు అయాస్. ఏమైంది బేటా, ఆయుషితో గొడవపడి వచ్చావా అని ఆవిడ ప్రేమగా కొడుకు తల నిమురుతూ అడిగితే నహి అమ్మి, అత్తయ్య మామయ్య ఆశగా కూతుర్ని పుట్టిడికి తీసుకెళ్లారు, అందుకే తీసుకురావాలనిపించలేదని చెప్పిన అయాస్ కళ్ళు మూసుకొని భారమైన నిట్టూర్పుని విడుస్తాడు. మంచి పని చేశావని అయాస్ జుట్టుని నిమురుతుంటే నిద్రలోకి జారుకుంటాడు అయాస్. మరుసటి రోజు ఈవినింగ్ ఆయిషి తలకు ఆయిల్ పెట్టిన యశోదాకా సేపయ్యాక రా నా కూతురికి నేనే స్నానం చేయిస్తానని పిలుస్తుంది. వద్దమ్మా నేను చేస్తాను. సిగ్గా అమ్మ ముందే కొత్తగా ఎప్పటి నుంచి సిగ్గుపడుతున్నావే, నీకు గుర్తుందో లేదో నువ్వు పెద్ద మనిషి అయ్యేదాకా కూడా నేనే నీకు స్నానం చేయించేదానని తల్లి అరుస్తుంటే నవ్వుకున్న ఆయిషి ఒంట్లో ఓపిక లేకపోవడంతో సరే చేయించు, దానికి ఎందుకు గొడవ, గోడలు చిల్లులు పడేలా అరుస్తున్నావమ్మా అని వాష్రూమ్కి నడిచింది ఆయిషి. వెనుకే నడిచిన తల్లి బాత్ టబ్ నిండా వేడి నీళ్లు పడితే ఒంటి మీద మ్యాక్సీ విప్పి టబ్లో కూర్చున్న ఆయిషి వెచ్చటి నీటికి రిలాక్సింగ్ గా అనిపిస్తుంటే కళ్ళు మూసుకుంటుంది. ఎంత అందంగా ఉంటుందో నా కూతురు, ఎవరి కళ్ళు పడకూడదని నడుమును దాటిన జుట్టును సున్నితంగా షాంపూ చేసి రుద్ది ఆయిషి వాడే కండిషనర్ కూడా వేశాక ఒంటిని సున్నితంగా రుద్దుతుంటే క్షణాల్లో ఆయిషి ఒళ్ళు ఎర్రగా కందిపోతుంది. ఇంత సుకుమారం కాబట్టే నా అల్లుడికి తిప్పలు పాపం అని అయాస్ మీద తల్లి జాలి చూపిస్తుంటే తల్లి వైపు మెడ తిప్పి గుర్రుగా చూసి ఎందుకో నీ అల్లుడికి తిప్పలు అని అంటుంది ఆయిషి. ముట్టుకుంటే కందిపోయే సుకుమారం సౌమ్యం నా కూతురుదైతే అల్లుడికి తిప్పలే కదా. అసలే భార్య ఉంటే బోలెడు ప్రేమ, కానీ ఆ భార్యకు మామిడికాయ టెక్కంత తింగర్తనం ఉందని, దానికి తోడుగా పిచ్చి కూడా ఉందని తెలిసిందో లేదో అని యశోద అంటే కోపంగా చూసిన ఆయిషి అమ్మా నువ్వు నన్ను తిడుతున్నావు, మీ అమ్మలే ఎప్పుడు అల్లుడి సైడ్నే తీసుకుంటారు ఎందుకు అని విసుగ్గా టవల్ చుట్టుకుని బెడ్రూమ్ కి నడిస్తే వెనుకే వెళ్లిన యశోద మ్యాక్సీ వేసుకుంటున్న కూతుర్ని ఆపి చీర కట్టించి ఇక్కడే ఉండి ధూపం వేస్తానని కిందకెళ్లి సాంబ్రాణి ధూపం తీసుకుని ఆయిషి తలను ఆర్పి చక్కగా ధూపం వేసి ఆరిన జుట్టు క్లూజ్ గా జడ అల్లి మళ్లీ కిందకెళ్లి గార్డెన్ లో విరిసిన జాజులను మాలగా చిక్కగా కట్టి ఆయిషి తలలో తురిమి ఇప్పుడు నా కూతురు బంగారు బొమ్మలా ఉందని మెటికలు విరుస్తుంది యశోద. తల్లి పిచ్చికి నవ్వుకున్న ఆయిషి కిందకు నడిచి తండ్రితో కాసేపు గార్డెన్ లో వాకింగ్ చేస్తూ జోయా కోసం కావ్యకు కాల్ చేస్తుంది. ఆఫీస్ కు వెళ్లిన అయాస్ చేతికున్న ఖరీదైన వాచ్లో టైం చూసుకుంటూ బ్లేజర్ ని చేతిలోకి తీసుకుని బయటికి నడుస్తాడు. కథ ఇంకా ఉంది. మరి అయాస్ కోరుకున్నట్టుగా ఆశపడ్డట్టుగా తన 2 బిడ్డలు సేఫ్ గానే ఉంటారా? ఆయిషికి ఎలాంటి ప్రమాదం లేదా? ఆయిషికి ప్రమాదం వెనుక ఎవరైనా శత్రువుల కుట్ర ఉందా? ఎవరని మీరనుకుంటున్నారు? తెలిస్తే కామెంట్ చేయండి గెస్ చేసి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.